ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఫిర్యాదులను 5 రోజుల్లోనే పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈవీఎం యంత్రాలపై తొలిసారిగా అభ్యర్థుల ఫోటోలు ముద్రిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 23, 24న నామినేషన్లు స్వీకరించబోమని ద్వివేది వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో తొలి రోజు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 25తో ముగియనుండగా ఈ నెల 23, 24 సెలవు దినాల్లో స్వీకరించబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. ఫలితంగా ఈ నెల 21న నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోనున్నాయి. ముహూర్త బలం కారణంగా ఎక్కువ శాతం అదే రోజు నామపత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. 21లో అంకెలను కలిపితే వచ్చే 3 సంఖ్య కూడా కలిసి వస్తుందనే నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరి రోజైన 25వ తేదీ కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 8,812 సమస్యాత్మకంగా గుర్తించారు. 3,186 అత్యంత సమస్యాత్మకంగా పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ సహా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను ఈసీ చేస్తోంది. రాష్ట్రంలోని 58,000 మంది పోలీస్ సిబ్బంది సహా 490 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను రప్పిస్తోంది. ఆకస్మిక తనిఖీల కోసం 4,660 బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. 671 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేయనున్నాయి. వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 2 ప్రధాన పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద 4 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొనుండగా 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. 362 కంపెనీస్ మరి పారామిలిటరీ ఫోర్స్ మేము అడిగాము, రిక్వెస్ట్ చేశాము. ఇప్పటివరకు వాళ్ళు 90 కంపెనీలు మాకు అలాట్ చేశారు. వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు వచ్చేస్తారు ఏరియా డామినేషను లేకపోతే ఈ మరి జస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కొరకు. మరి సబ్సిక్వెంట్లీ ఇంకా కొంత ఫోర్స్ వస్తుంది. మరి ఎంత పంపిస్తారో దాన్ని బట్టి మేము ఇక్కడ ఫర్దర్ ఏర్పాటు చేస్తాం. సుమారుగా 1,00,000 మంది పోలీసు మా ఉన్న స్టేట్ పోలీసు అదేవిధంగా ఇతరు మరి డిపార్ట్మెంట్స్లో యూనిఫార్మ్ కొద్దిగా ఫోర్స్ ఉంది, వాళ్ళకి కూడా మేము వాడుకుంటాం. మరి అదేవిధంగా ఎక్కడైనా మనం మరీ సెన్సిటివ్ ఉంటే వెబ్ కాస్టింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో ఏం చర్యలు అంటే ఆల్రెడీ మేము మా టీమ్స్ జాయింట్ టీమ్స్ ద్వారా నిఘా పెట్టి ఉన్నాము. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అక్కడ వస్తారు. బహుశా అట్లాంటి కాన్స్టిట్యున్సీస్కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 కాన్స్టిట్యున్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా అలాట్ చేస్తారు. వాళ్ళు జనరల్ అబ్జర్వర్స్ లేకపోతే ఈ పోలీస్ అబ్జర్వర్స్తో పాటు అదనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మరి బాగా చూడగలుగుతారు మేము భావిస్తాం. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున 25 మంది ఐఆర్ఎస్, 77 మంది కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఈసీ ఇప్పటికే నియమించింది. ఆర్థికంగా, శాంతి భద్రతల దృష్ట్యా, రాజకీయంగా 67 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక పర్యవేక్షణకు 67 మంది ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపనుంది. అభ్యర్థుల ప్రచారం, ఖర్చు, మీడియాలో వచ్చే వార్తలపై నిఘా కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రలోభాలు, రోజువారీ ఆర్థికాంశాల పర్యవేక్షణకు ఆదాయపు పన్ను శాఖ స్పెషల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటైంది. పోలింగ్ కేంద్రాల్లో 139,000 బ్యాలెట్ యూనిట్లు, 111,000 కంట్రోల్ యూనిట్లు, 106,000 వీవీప్యాట్లు వినియోగించనున్నారు.